హలో ఫ్రెండ్స్, కేరళ వయనాడ్ ఘోర విషాదానికి కారణం గజరాజుల శాపమేనా? గ్రామాలే తుడిచిపెట్టుకొని పోవడానికి ఏనుగులే కారణమా? సోషల్ మీడియాలో జోరుగా నడుస్తున్న చర్చ ఏంటి? 4 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు ఇప్పుడు ప్రళయానికి సంబంధం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం, వచ్చేయండి. 4 ఏళ్ల క్రితం ముల్లప్పురం వద్ద ఓ గ్రామంలోని ప్రజలు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. నది పాయల్లో ఆహారం వెతుక్కుంటూ ఓ ఆడ ఏనుగు గ్రామంలోకి వచ్చింది. అది ఎవరినీ ఏమి చేయకుండా తన దారిన పోతుండగా కొందరు స్థానికులు దానికి ఒక పైనాపిల్ ఆశ చూపించారు. అయితే ఆ పైనాపిల్లో పేలుడు పదార్థాలు పెట్టారు. అది తెలియక ఏనుగు ఆశగా ఆ మనుషులను నమ్మి వారు ఇచ్చిన పైనాపిల్ పండును తీసుకొని నోట పెట్టింది. వెంటనే ఆ పండు భారీ శబ్దంతో పేలిపోయింది. ఒక్కసారిగా పేలుడి తీవ్రతకు ఆ మూగజీవి నోటి వెంట రక్తం తీవ్రంగా కారింది. అంత బాధలో కూడా అది తనను మోసం చేసిన మనుషులపై ఎలాంటి దాడి చేయలేదు. రక్తం ఓడుతున్న నోటితో గ్రామం వదిలి వెళ్ళిపోయింది. ఓ పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉండడంతో ఆకలి, మరో పక్క నరాలను మెలిపెట్టే బాధ, దీనికి తోడు గాయంపై ఈగలు వాలుతుండడంతో ఏమి చెయ్యాలో తెలియక ఆ మూగజీవం వెల్లియార్ నదిలోకి దిగి గొంతు తడుపుకుంది. ఆ నీటి ప్రవాహంతో గాయానికి కొంత ఉపశమనం లభించడం, ఈగల బాధ తప్పడంతో అక్కడే ఉండిపోయింది. అయితే ఏనుగు పేలుడు పదార్థం తినిందనే విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది సురేందర్, నీలకంఠన్ మరో 2 ఏనుగులను తీసుకొచ్చి నదిలో దానిని బయటకు రప్పించేందుకు ప్రయత్నించారు. కానీ గాయం బాధను తట్టుకోలేకపోతున్న ఆ ఏనుగు అక్కడే ఉండిపోయింది. బలవంతంగా మరో 2 ఏనుగులతో బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే 2020 మే 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు బయటకొచ్చిన ఏనుగు చనిపోయిందని అధికారులు గుర్తించారు. కేవలం మనుషులను నమ్మినందుకు అది తన కడుపులో బిడ్డతో సహా లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. హృదయ విదారకమైన ఈ ఘటనను అప్పట్లో మల్లప్పురం అటవీశాఖ అధికారి మోహనకృష్ణన్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. చనిపోయిన ఏనుగును బయటకు తీసుకొచ్చి దానిని పరీక్షించగా అది గర్భంతో ఉందని తెలిసి వైద్యులు బాధపడ్డారు. చివరికి అటవీశాఖ సిబ్బంది దానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అలా చనిపోయిన ఏనుగుల శాపం వల్లే వయనాడ్ ఘటనకు కారణమని కేరళ, ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోని యువత పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఏనుగును చంపిన గ్రామంలోనే వరదలు వచ్చాయని, అక్కడి ప్రజలందరూ చనిపోయారని, ఈ విలయానికి కారణం ప్రకృతి సైతం దేవుళ్ళుగా భావించే గజరాజును ఆ గ్రామ ప్రజలు చంపడమే అంటూ ఎవరికి నచ్చినట్లు వారు రాసుకొస్తున్నారు. అయితే అలాంటి వాదనలను కొట్టిపారేస్తున్నారు మరికొందరు నెటిజన్లు. అసలు ఏనుగు ఘటన జరిగింది మల్లాపురం జిల్లాలో అని, వరదలు వచ్చింది వయనాడ్ జిల్లాలో అని, రెండింటికి సంబంధం లేదని, అయినా 4 ఏళ్ల క్రితం జరిగిన ఘటన ఇప్పుడు జరిగిన విషాదానికి లింకు పెట్టడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగు చంపిన వ్యక్తిని అరెస్ట్ చేశారని, ఆ గ్రామానికి ఇప్పుడు ఘటన జరిగిన గ్రామాలకు సంబంధం లేదని, ఇంకా ఈ గ్రామంలో 4గురిని కాపాడింది ఓ గజరాజు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇలా వయనాడ్ విషాదం పైన అనవసరంగా అవాస్తవాలను ప్రచారం చేయడం బాధాకరం అంటున్నారు. ఏది ఏమైనా ఏనుగుని చంపడం దారుణమైన ఘటన. ఇప్పుడు వయనాడ్ విలయం మరింత విషాదాన్ని నింపిన ఘటన. ఇలాంటి సమయంలో సమన్వయంతో వ్యవహరించకుండా ఇలా సోషల్ మీడియాలో చర్చలు జరగడంపై జనాలు తప్పుపడుతున్నారు. ఇది వయనాడ్ సంబంధించి ట్రెండింగ్ టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.